అడుగు వేసినోడే అభినయ్ అన్నారా, అన్యాయం చూస్తే అగ్గి అవుతాడురా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించాలి గళం, జనం గుండెల్లో నడిచేది అభినయ్ అన్నారా. బలపం పంచాయతీ వేలము గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 170 మంది శ్రామికులు ఉన్నారు, ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. అయితే వీళ్ళలో దాదాపుగా సగం మంది పనులకు రావటం లేదు. కారణం ఏంటంటే రోజుకి 3 సార్లు ఫోటో దిగాలట. 8కి ఒకసారి, మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి, సాయంకాలం 4 గంటలకు ఒకసారి. ఒక్కసారి ఫోటో దిగటం మిస్ అయినా కూడా వీళ్ళు కష్టపడి పని చేసిన దానికి ఉపయోగం లేకుండా పోతుంది. ఒక్కసారి ఫోటో రాకపోయినా డబ్బులు ఇవ్వట్లేదు, కూలీ డబ్బులు ఇవ్వట్లేదంట. మరి ఇలా ఎందుకు 3 సార్లు ఫోటో దిగమని సిస్టమ్ పెట్టారో, అంటే పని చేసుకుని డబ్బు ఎగ్గొట్టడానికి ఏంటనేది మనకు అర్థం కాలేదు. గత సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా వీళ్ళందరూ కష్టపడితే సగం మందికే బిల్లు వచ్చిందంట, సగం మందికే డబ్బులు వచ్చాయంట, సగం మందికి రాలేదట. ఇది ఎంత అన్యాయం! పేదవాళ్ళ కడుపు కట్టడం ఇది న్యాయమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను అధికారులని. ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఖచ్చితంగా నేను వీళ్ళందరి తరపున వెళ్ళి, శ్రామికులందరి తరపున వెళ్ళి, ఎందుకు వీళ్ళకి డబ్బులు రావటం లేదు సరిగ్గా, వారానికి ఒకసారి రావాల్సిన బిల్లు 2 వారాలకి 3 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఎందుకు వస్తుంది? పోనీ అదైనా సరే పని చేసిన వాళ్ళందరికీ, కష్టపడిన వాళ్ళందరికీ ఇస్తున్నారు అంటే అది లేదు, సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఎగ్గొట్టుతున్నారు. ఇదేనా మీరు చేసేటువంటి ప్రజాసేవ? ఇలాంటి ఉపాధి హామీ పనులు చేస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకం ఇది. ఈ ఉపాధి హామీ పనుల వల్ల కొంతమంది బాగానే ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. మా కష్టానికి తగినటువంటి ఫలితం లేదు అని వీళ్ళు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ గ్రామస్తులే కాదు, అన్ని గ్రామాల్లో కూడా ఇలాగనే ఉంది పరిస్థితి. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించండి. ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు, శ్రామికుల్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, శ్రామికుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ పొట్టకూటిని మనం కొట్టకూడదు. వాళ్ళకు రావాల్సిన డబ్బు, వాళ్ళ కష్టాన్ని తగ్గ ఫలితం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. అడుగు వేసినోడే అభినయ్ అన్నారా, అన్యాయం చూస్తే అగ్గి అవుతాడురా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించాలి గళం,